హెయిర్ కలర్ మనకి ఇష్టం ఉండదు కానీ అవసరం కదా. సో అందుకని మార్కెట్లో ఏ హెయిర్ కలర్ వచ్చినా కూడా కంపల్సరీ ట్రై చేస్తూ ఉంటాము. ట్రెండీ హెయిర్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి నాకు తెలుసు, దీని గురించి చాలా బాగా తెలుసు. అదే ప్యారడైజ్ హెయిర్ కలర్. సో దీంట్లో టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. చూశాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ ఈసారి మాత్రం నేను అప్లై చేశాను, రివ్యూస్ చేశాను, నాకు చాలా బెటర్ అనిపించింది. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ప్యారడైజ్ హెయిర్ కలర్ గురించి. సో ప్యారడైజ్ హెయిర్ కలర్స్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వెరైటీ ఆఫ్ కలర్స్ అండి. పర్మనెంట్ కలర్స్లో చాలా ఉంటాయి కానీ ఇది సెమీ పర్మనెంట్ ఆర్ టింట్ కలరింగ్ ఇవ్వడానికి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అని చెప్పొచ్చు. సో మనం తీసుకున్న షేడ్ వచ్చేసి చెర్రీ కేక్. బాక్స్ లోపల ఓపెన్ చేస్తే 2 weeks తర్వాత అంటే కలర్ సేఫ్గా ఉండడం కోసం ఒక కండిషనర్, ఆఫ్టర్ వాష్ చేయడానికి ఇంకొక కండిషనర్, అలాగే క్రీము ఇంకా డెవలపర్ 2 ఇచ్చారు. ఒక మెనూ పేపర్ లాంటిది ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఏమేమి షేడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, సేఫ్గా ఎలా ఉండాలి అనేది డీటెయిల్స్ ఆబ్వియస్లీ ఇస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తూ ఉండండి. కలర్ మిక్స్ చేయడం మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో తెలియకుండా ఎవరికి ఉంటుంది, ఎవ్వరికి ఉండదు కదా. సో మీరు చూస్తూ ఉండండి, నేను దీని గురించి చెప్తూ ఉంటాను. కన్ఫ్యూజ్ లేకుండా పాయింట్స్ వైజ్గా చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి వెరైటీ ఆఫ్ కలర్స్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షనే ఈ ప్యారడైజ్ హెయిర్ కలర్ టింట్స్ ఆర్ సెమీ పర్మనెంట్ హెయిర్ కలర్స్. సో ఇదేంటి, దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అని చూస్తే మన ఓన్ హెయిర్ని బట్టి, కొంతమందిదేమో బ్రౌన్గా, బ్లాక్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, దాన్ని బట్టి దాని షేడ్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోలో చూసినట్టు దీనిది చూస్తే సెమీ బ్రౌన్ ఉంది కదా, అంటే ఫుల్ బ్లాక్ లేదు, అలానే బ్రౌన్ లేదు, న్యాచురల్ బ్లాక్, న్యాచురల్ హెయిర్ కలర్ అంటారు. దీన్ని కూడా ట్రై చేసేది ఫస్ట్ టైమే. ఇప్పుడు మనం దీంట్లో తీసుకున్నట్టు ఈ బర్గండీ చెర్రీ కేక్ ఈ కలర్ ఏదైతే ఉందో అది ప్యూర్గా యాజ్ ఇట్ ఈజ్ మనం మిక్స్ చేసుకున్న కలర్ రావాలి అంటే కంపల్సరీ బ్లీచ్ అప్లై చేసి మాత్రమే మనం దాని రిజల్ట్ చూడొచ్చు. లేదు జస్ట్ దాని షేడ్ మాత్రం చాలు, అంటే టింట్ అంటారు కదా, అలా చాలు అనుకుంటే మాత్రం దాన్ని డైరెక్ట్గా మనం వాష్ చేసిన హెయిర్ మీద, అంటే ఆయిల్ ఉన్న హెయిర్ మీద ఎప్పుడూ అప్లై చేయకూడదు. వాష్ చేసిన హెయిర్ మీద మాత్రమే అప్లై చేసి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, గ్లౌజెస్ వేసుకొని హెయిర్ చక్కగా అబ్జర్వ్ అయ్యేలాగా మంచిగా దాన్ని మసాజ్ చేసుకుంటూ అప్లై చేయాలి. సో ఇదేంటంటే స్మెల్ అయితే కొంచెం కూడా లేదండి. నేనైతే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, తను కూడా ఫస్ట్ టైమే యూజ్ చేస్తుంది. ఫస్ట్ టైం నేను ఇలా అంటే హైలైటింగ్స్, గ్లోబల్ హెయిర్ కలర్స్ ఇవన్నీ చూస్తాం కదా, చాలా హారబుల్ కలర్స్ వస్తుంది. బట్ ఇదైతే ఏమీ లేదు. నాకైతే ఇక్కడైతే మాత్రం అనిపిస్తుంది ఇది ఫ్రెండ్లీ హెయిర్ కలర్ అని నీట్గా అప్లై చేశాను. సో ఇక్కడ బాక్స్ వెనకాల కూడా అదే చెప్పారు, మన హెయిర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి రిజల్ట్ వస్తుందని. చేయికైతే కొంచెం అంటుకుందండి, ఎక్కువేం అంటుకోలేదు. 30 to 45 minutes వరకు ఉండాలి, అంటే మనకి ఎలాంటి షేడ్ కావాలి అనే దాన్ని బట్టి. సో వెట్ హెయిర్ మీద ఎలా ఉందో చూపిస్తున్నాను. వాష్ అనేది వెరీ వెరీ ప్రాపర్ అండి. చాలామంది వాష్ ప్రాపర్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ డ్యామేజ్ అనేది చూస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్లో ఇచ్చారో వెంటనే ఆఫ్టర్ వాష్ అప్లై చేయమని కండిషనర్ దాన్ని అప్లై చేశాను. మనం డైలీ యూజ్లో కూడా కండిషనర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో రూట్స్కి అనేది ఎక్కువ తగలకుండా ఓన్లీ హెయిర్కి అప్లై చేసుకుంటూ ఒక 5 minutes మాత్రం వదిలేయాలండి. చాలామంది అలానే వదిలేస్తారు కండిషనర్ని, అలా చేయకూడదు. కనీసం 5 minutes అయితే మనం కంపల్సరీ స్టే పెట్టాలి. సో షేడింగ్ అనేది మీకు అర్థమవుతుంది కదా, మనం ఎక్కడెక్కడైతే అప్లై చేసామో నీట్గా అక్కడంతా కూడా హెయిర్ కలర్ అనేది తెలుస్తూ ఉంది. కండిషనింగ్ తర్వాత ఇంకొంచెం షైనీ యాడ్ అయిందని చెప్పొచ్చు. ఇది వచ్చేసి సెమీ డ్రై అయిందండి. సెమీ డ్రై అయిన హెయిర్ మీద ఇలా కనిపిస్తుంది. సో దీన్ని బ్లో డ్రై చేస్తూ ఉంటాను. సో ఇంకో విషయానికి వస్తే, ఇది మన గ్రే హెయిర్లో మామూలుగా డై వాడినట్టు వాడొచ్చా అంటే వాడొచ్చండి. కంపల్సరీ దీని రిజల్ట్ అయితే ఉంటుంది, చాలా బాగా కవర్ అవుతుందని కూడా చాలామంది రివ్యూస్ చెప్పారు. ఇంకోటి ఏంటంటే స్కాల్ఫ్ని బట్టి, మనం చేసే వాషెస్ని బట్టి హెయిర్ కలర్ స్టే అనేది ఉంటుంది. సో ప్యాకెట్ మీద అయితే 20 వాష్ల వరకు ఉంటుంది అన్నారు. మరి ఎంతవరకు కరెక్టో చెప్పలేము. అది స్కాల్ఫ్ని బట్టి, మనం యూస్ చేసే షాంపూని బట్టి ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే మనం ఇలాంటి కలర్స్ వాడినప్పుడు హెయిర్ కలర్ ప్రొటెక్టర్ షాంపూస్ అవైలబుల్గా చాలా ఉన్నాయి మార్కెట్లో, అలాంటివి వాడడం మంచిదండి. సో కలర్ వేసుకున్న తర్వాత సరైన కేర్ తీసుకోకపోతే హెయిర్ ఫాల్ అనేది అక్కడే వస్తుంది. ఏంటి కేర్ అని చూస్తే మనం చేయాల్సింది సరైన కండిషనర్,
స్పా చేసుకోవడం, మాస్క్లు అప్లై చేయడం, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి చేయకనే మనకు డ్యామేజ్ అనేది అవుతూ ఉంటుంది, డ్రై అయిపోయి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. సో ఇష్టంగా చేసుకున్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా కంపల్సరీ చేయాలి కదా. సో దాని గురించి ఈ మెయింటెనెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. ఓకేనా. ఇంకోటి, ఎంత సేఫ్ కలర్ అన్నా కూడా అమోనియా లేకుండా కలర్ అనేది రాదండి. ఇది గుర్తుపెట్టుకొని మన హెయిర్ని కేర్ ఆఫ్టర్ మాస్క్ ఆర్ ఎనీ ట్రీట్మెంట్ తర్వాత హెయిర్ కేర్ లేకనే హెయిర్ డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. సో బీ కేర్ఫుల్ అన్నమాట. ఇప్పుడైతే బ్లో డ్రై చేస్తూ ఉన్నాను, ఎలా వస్తుందో చూద్దాం. పర్మనెంట్ కలర్స్ ఆర్ పర్మనెంట్ హెయిర్ కలర్స్ అనేది వాడుతూ ఉండాలి. సో సేఫ్తో పాటు మన మెయింటెనెన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పాయింట్స్ అయితే కంప్లీట్గా అర్థమైంది కూడా. ఇక్కడ బ్లో డ్రై కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆఫ్టర్ వాష్ టింటింగ్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. సో ఇదేంటంటే నార్మల్ లైటింగ్లో షేడ్ మాత్రమే అండి, తనకైతే అదే కావాలి, తనకు నచ్చినట్టుగా షేడింగ్ వచ్చింది. ఇప్పుడు సన్లైట్లో చూద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాయ్.